1947లో స్వాతంత్రం వస్తే ఆనాడు నిజాం సర్కారు ఉండే స్వాతంత్రానికి ఒప్పుకోలే, నేను సెపరేట్ రాజ్యం కావాలని కోరిండు. కానీ 1948లో వన్నారం అనే గ్రామంలో విద్యార్థులు జెండా ఎగిరేసిండ్రు. అదే మనకు స్వాతంత్రం వచ్చిందని జెండా ఎగిరేస్తే ఆనాడు ఉన్నటువంటి నిజాం సర్కార్ పోలీసు వాళ్ళు వచ్చి 8 మంది చంపిండు. పోలీసు తూటాలకు చచ్చిపోయిండు. నేను అక్కడ పోయి ఫౌండేషన్ వేసిన. తప్పనిసరిగా చూడండి. హిస్టరీ తెలియకుండా మాట్లాడతారు ఎందుకు బాబు, నాకు అర్థం కాదు. దానికి guarantee is not anybody's property. God has given to everybody else. ఏం చేయాలన్నా పార్లమెంట్ లో నిలబెట్టమ్మా, 1 month పెట్టిస్తే పాస్ అయితే IIT IIM లా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు డాక్టర్లు అవుతున్నా లేదా? మీరేం చేసిందా? దేశానికి ప్రధానమంత్రి ఓబీసీ నరేంద్ర మోడీ ఓబీసీ, వాడు ఓబీసీ గురించి మాట్లాడే బాబు ఎందుకు మాట్లాడవు? మేము అనుకున్నాం ఈ దేశానికి మొట్టమొదటిసారి ఓబీసీ అయిండు, ఒక్క పని చేయలేకపోతారు. కనుక అదే రాహుల్ గాంధీ చేయబోతున్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికలు మీరు తప్పనిసరిగా లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు ఎన్నుకోండి, మండల అధ్యక్షులు ఎన్నుకోండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోండి, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పడానికే ఈ సంవిధానం బచావ్ రాజ్యాంగాన్ని కాపాడండి అనే మూమెంట్ తీసుకొని తిరుగుతున్నా. మీరందరూ కూడా దీనికి ప్రతి గ్రామంలో అంబేద్కర్ దగ్గర పోవాలి, దండం పెట్టాలి. నీకు అన్యాయం జరిగింది, తప్పనిసరిగా నీకు న్యాయం వరకు మనం పోరాటం చేస్తే అప్పుడే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు తెలంగాణ తల్లులు ఏడవద్దు. ఈ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలి, అభివృద్ధి చేయాలనేటువంటి తలపుతో పార్లమెంట్ బిల్లు పెడితే ఈ దొంగ కేసీఆర్ పార్లమెంట్ లో ఒక్కడే ఓటేయడానికి కూడా పోలేదు. అంతటి దుర్మార్గుడు. తెలంగాణ కొరకు ఓటేయనోడు మనోడా మాయమాట చెప్పి అధికారానికి వచ్చి ఈ 10 ఏళ్ళు అనేక విధాలు దోచుకున్నారు, దాచుకున్నారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఆ అప్పును మనం ఇప్పుడు కడుతున్నాం. మన ముఖ్యమంత్రి గారు యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఏ వాగ్దానాలు ఇచ్చిండో అన్ని వాగ్దానాలను 6 గ్యారెంటీని అమలు చేసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడానికి ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ చేసిన అప్పుకు మిత్తి కట్టుతూ వాయిదాలు కడుతూ మరి ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, ఇంద్రమ్మ భరోసా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మీరందరూ కూడా అనుభవించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించాలి. ఇది ఒక పార్టీకి రాదు సంక్షేమ పథకాలు, మనకు అందరికి వస్తుంది. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు మనకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ అభిమాన వ్యక్తి ఎవరు లేరు, ఇంతకంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. మీరే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. మనకి అందరికీ తెలుసు, కొంతమంది మోసగాళ్ళు మోసం చేయబోతున్నారు. మన రాజ్యాంగాన్ని ఎవరు మోసం చేయబోయినా, ఎవరు అన్యాయంగా అక్రమంగా పదవులకు వచ్చినా తగిన గుణపాఠం చెప్పే శక్తి ఈ గడ్డ మీద ఉన్నది, ఈ ప్రజలకు ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ ఉద్యమం అయినా కానీ ఈ ప్రాంతంలో మొదలు వచ్చింది, ఈ ప్రాంతంలోనే విజయవంతంగా ముందుకు తీసుకుపోయింది, మిగతా వాళ్ళకు స్ఫూర్తిగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమం కూడా ఈ చేరాల గడ్డ మీదనే ఆ దొంగ వేసి దొంగ కేసీఆర్ నేను బయట హెలికాప్టర్లో 2001లో తీసుకొచ్చి ఉద్యమానికి ఊపిరి పోసి మొత్తం తెలంగాణ మొత్తం కూడా మనల్ని మనల్ని ఆచరించే విధంగా, మనల్ని స్ఫూర్తి తీసుకునే విధంగా పనిచేసామని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ చేసింది దొంగ ఉద్యమం. దగ్గర ఉన్న నాకు తెలుసు, చెప్తే నమ్మరు. 5 సంవత్సరాలు ఆలస్యమైంది ఆయన తెలంగాణ